పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. తమ దాడుల్లో 274 మంది తాలిబాన్లు హతమయ్యారని పాక్ ప్రకటించింది. మరోవైపు తాము 55 మంది పాక్ సైనికులను తుదముట్టించామని ఆఫ్ఘాన్ తెలిపింది. అయితే తాజా దాడుల్లో తమ సైనికులు 12 మంది మరణించారంటూ పాక్ చెప్పగా తమ వారు 13 మందే ప్రాణాలు కోల్పోయారని తాలిబాన్లు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య విషయంలో గందరగోళం నెలకొంది. పాక్ సైన్యం ఈ నెల 22న ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వైమానిక దాడులు చేపట్టింది. తమ దాడుల్లో 70 మంది ముష్కరులను హతమార్చామని నాడు వెల్లడించింది. అందుకు ప్రతీకారంగా ఆఫ్ఘన్ పాక్ సరిహద్దుల్లో విరుచుకుపడింది. దీంతో గురువారం అర్ధరాత్రి దాటాక కాబూల్, కాందహార్, పక్తియా ప్రావిన్సులపై వైమానిక దాడులు నిర్వహించింది పాక్. దానికి ఆపరేషన్ గజబ్ లిల్ హక్ అని పేరు పెట్టింది. ఆఫ్ఘాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో తుర్కీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో కూడా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులను వారికి వివరించారు. తాజా పరిణామాలపై చైనా, రష్యా ఆందోళన వ్యక్తం చేశాయి. దౌత్య మార్గాల్లోని వివాదాలను పరిష్కరించుకోవాలంటూ పాక్ ఆఫ్ఘన్లకు పిలుపునిచ్చాయి. అయితే ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రిటైర్డ్ ఆర్మీ కల్నల్ పరమేశ్వర్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. పరమేశ్వర్ గారు నమస్కారం అండి. పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి సంబంధించి ఒకవైపు 274 మంది చనిపోయారంటున్నారు, అటువైపు 55 మంది చనిపోయారంటున్నారు. ఆ సంఖ్య కూడా మారుతూ వస్తుంది. అసలు ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ కాబూల్, కాందహార్ లో ఉన్న ప్రావిన్స్ లో అసలు ఈ యుద్ధానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటారు? మీరేం చెప్తారండి? మొత్తానికి ఇది యుద్ధం అంటే యాంటిసిపేటెడ్. చాలా రోజుల నుంచి పాకిస్తాన్ ఆర్మీ ఒక కారణం కోసం వెతుకుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తోటి యుద్ధం చేయాలి అనే దాని మీద వాళ్ళకి మాటలు. ఇదివరకు బ్లడ్ బ్రదర్స్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏదో గొడవ వచ్చి మొత్తం మీద విడిపోవడం జరిగింది. తరీకే తాలిబాన్ పాకిస్తాన్, ఇంకా వీళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ తోటి. సో ఈ యుద్ధం ఎప్పుడొకప్పుడు జరుగుతుందని తెలిసిందే. బ్యాక్ ఛానల్ ఎఫర్ట్స్ జరిగినా కూడా ఆగలేదు. అయితే ద లాస్ట్ స్ట్రా అని ఏదైతే అంటారో, లాస్ట్ నైల్ ఇన్ ద కాఫిన్ అనేది ఏదైతే అంటారో, లాస్ట్ మంత్ ఇస్లామాబాద్ లో జరిగిన మాస్క్ అటాక్ లో 30 మంది చనిపోయారు. ఇది చేసింది తరీకే తాలిబాన్ పాకిస్తాన్ చాప్టర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే చేశారు. ఇది మాకు కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉంది, అందుకని మేము అటాక్ చేస్తున్నాము అని చెప్పి పాకిస్తాన్ అంటుంది. అయితే న్యూట్రల్ రిపోర్ట్స్ ఏవైతే, ఇంటర్నేషనల్ న్యూట్రల్ రిపోర్ట్స్ ఏవైతే వచ్చాయో అక్కడ సివిలియన్ ఏరియాస్ మీద అటాక్ జరిగింది. పాకిస్తాన్ చేసిన అటాక్ సివిలియన్ ఏరియాస్ మీద జరిగింది. అది తరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉన్న చోట జరగలేదని రిపోర్ట్ వచ్చింది. అక్కడ 74 మందో 54 మందో చనిపోయారంటే పాకిస్తాన్ మాత్రం కౌంటర్ క్లెయిమ్ చేస్తుంది, కాదు మేము హిట్ చేసింది ఒట్టి తరీకే తాలిబాన్ పాకిస్తాన్ క్యాంప్స్ మీద వాళ్ళు చనిపోయారని. ఆఫ్ఘనిస్తాన్ ఏమంటుందంటే, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఏదైతే, తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ముతవకిల్ ఉన్నాడు, లేకపోతే అఖుంజాదా ఉన్నారు, వాళ్ళు మేజర్లీ వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళ అనడం ప్రకారం ఏంటంటే, వాళ్ళు మా సోవరెన్ ఏరియాలోకి వచ్చి కొట్టారు, మా సివిలియన్ ఏరియాస్ ని, మా పాపులేటెడ్ ఏరియాస్ ని కొట్టారు. అలాంటప్పుడు మేము ఎందుకు కూకుంటాం, మేము కూడా ఫైట్ చేస్తాం. ఆయన మొన్న కూడా అన్నాడు, మీ దగ్గర ఫైటర్ జెట్స్ అవన్నీ ఉంటే మా దగ్గర ఫైటర్స్ ఉన్నారు, వాళ్ళు సూసైడ్ అయినా చేసుకోవచ్చు, సూసైడ్ బాంబింగ్ అయినా చేయడానికి వెనకాడరు అని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ప్రకారం వీళ్ళు కౌంటర్ అటాక్ చేశారు. దానిలో పాకిస్తానీ సోల్జర్స్ కూడా చాలా మంది చనిపోయారు అని అంటున్నారు. కానీ పాకిస్తాన్ వన్స్ అగైన్, లైక్ ఆల్వేస్ ఇన్ వార్, పాకిస్తాన్ ఏమో సివిలియన్స్ ని చంపారు, వాళ్ళు వచ్చి నిరస్తులు వాళ్ళని చంపారని చెప్పి అంటోంది. అదే తరుణంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద చేసిన ఎయిర్ స్ట్రైక్స్ వీడియో కూడా ఇప్పుడే రిలీజ్ అయినట్టు కూడా కొన్ని న్యూస్లు వస్తున్నాయి. ఏం ఎయిర్ స్ట్రైక్ చేశారు, ఎక్కడ ఎయిర్ స్ట్రైక్ చేశారు, వాటి డీటెయిల్స్ కూడా మేము రిలీజ్ చేస్తాము, ఏమేమి డ్యామేజ్ చేస్తాం మేము అది రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. అయితే కండిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అంటే, ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ఏ ఆక్యుపేషన్ వల్ల చాలా ఘోరంగా తయారైంది. యుద్ధం అనేది ఏ దేశానికి మంచిది కాదు, అది అందరికీ తెలిసింది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హర్ట్ బోత్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. కొట్టుకున్న నాళ్ళు
ఇంకా వాళ్ళు నాశనం అవడం తప్ప దానికి వచ్చే పెద్ద సొల్యూషన్, యుద్ధంలో ఎప్పుడు సొల్యూషన్ రాదు. యుద్ధంలో గెలిచినోడు ఓడినాడే ఉంటాడు. సొల్యూషన్ వచ్చేది దాని తర్వాత జరిగే టాక్స్ టేబుల్ మీద అవుతుంది. అయితే ఆ టాక్స్ టేబుల్ మీదకి వెళ్ళాలని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కూడా ఇండికేట్ చేసింది, వీఆర్ విల్లింగ్ టు టాక్ అని. అయితే ఇటు వచ్చి పాకిస్తాన్ గవర్నమెంట్ ఆల్సో హాస్ టు కమ్ అరౌండ్, స్టాప్ హాస్టిలిటీస్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ద టాక్స్ టేబుల్ అనమాట. కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు తగ్గుతారు ముందర అనేది చూస్తున్నారు.